కాళేశ్వరం ప్రాజెక్టుకు పోయే ఏదైతే ప్రాణహిత గోదావరి నదులు ఉన్నాయో ఆ గోదావరి నదిలో మానేరు ఏదైతే ఉందో మానేరుకు ఉపనదైన హుసేన్ మియా వాగు, నేను ఆ వాగులో నడిచిన చాలాసేపు. ఈ హుసేన్ మియా వాగుకు అడ్డంగా కట్టిన చెక్ డ్యామ్ భోజన్నపేట దగ్గర, ఆ చెక్ డ్యామ్ను 8 జిలెటిన్ స్టిక్స్, 12 బాంబులు, కంప్రెషర్ రాడ్తో పైపుతో పేల్చడానికి గోపగాని సారయ్య గౌడు, అదేవిధంగా మూలసాలకు చెందిన అధికార పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ నాయకుడు కట్కూరి సుధాకర్ రెడ్డి తమ ఇసుక దందా కోసం పేల్చేస్తున్నారు అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లికి కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు విత్ ఎవిడెన్స్ ఇచ్చిండ్రండి. ఇంతవరకు దీని మీద యాక్షన్ లేదు. విత్ ఎవిడెన్స్ సైన్లు చేసి ఇవి ఇచ్చిండ్రు. 20th జనవరి 2024లో ఇచ్చిండ్రు. మరి నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చేసిన వెంటనే అది కూలిపోయింది, వంతెన నిర్మాణంలో నాణ్యత లేదు అని చెప్పి మేఘాల మీద ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకు లెటర్ రాసిండ్రు, దిస్ ఈజ్ అ డిజాస్టర్ ఆఫ్ ద సెంచరీ అని. నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు దీని మీద ఎన్డీఎస్ఏకి ఎందుకు లెటర్ రాలే? ఇది బ్లాస్టింగ్ కదా, మరి ఎందుకు రాలేదు? ఇది పోలీసు వాళ్ళు క్లూస్ టీమ్, మీరు ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి మీరే కదా, తీసుకురండి. సెంట్రల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీని తీసుకురండి, క్లూస్ టీమ్ని తీసుకురండి, సిబిఐని తీసుకురండి, ఎన్ఐఏని తీసుకురండి. తీసుకొచ్చి ఎవరా టెర్రరిస్టులు దీన్ని పేల్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు